హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ గతంలో ప్రకటించిన నిబంధనలను ఉల్లంఘించి వైమానిక ఫోటోగ్రఫీ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్న అనేక మంది వ్యక్తులను గుర్తించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పరిణామాలపై మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాజర్ బోస్టబ్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా చిత్రీకరణ కోసం డ్రోన్లను ఉపయోగించడం భద్రతా మరియు సైనిక సంస్థల ప్రయత్నాలను దెబ్బతీస్తుందని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని అరెస్టు చేస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు వారిని సంబంధిత అధికారులకు సూచిస్తామని స్లైబ్ హెచ్చరించారు. గత 24 గంటల్లో రక్షణాత్మక అంతర్రాయ కార్యకలాపాల ఫలితంగా పడిపోయిన 16 తునకల గురించి పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు 16 నివేదికలను పరిష్కరించాయని, దురాక్రమణ ప్రారంభం నుండి మొత్తం నివేదికల సంఖ్య 372కు చేరుకుందని ఆయన అన్నారు. మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో ఒక్కసారి హెచ్చరిక సైరన్లు మోగాయి. దీంతో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం యాక్టివేషన్ల సంఖ్య 88కి పెరిగింది. నియంత్రించబడిన ముప్పు ప్రాంతాల వెలుపల శిథిలాలు లేదా వస్తువులు పడిపోవడం గురించి అనేక నివేదికలను బోస్లైబ్ సమీక్షించారు. కువైట్ అమీర్ మరియు సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎస్సాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా మరియు క్రౌన్ ప్రిన్స్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా నాయకత్వంలో దేశాన్ని మరియు దాని ప్రజల రక్షించడానికి అధికారుల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు మీ మొబైల్లో కానీ నెట్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్కు సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.